ఎన్నికల పోలింగ్ ముగిసింది. పోలింగ్ సమయం ముగిసిన చాలా చోట్ల క్యూ లైన్లలో ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాల గేట్లు అధికారులు ఇప్పటికే మూసివేశారు. మధ్యాహ్నం 1 గంట లోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. మరి కాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. వేర్వేరుగా సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. సాయంత్రం వరకు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక ఉండబోతోంది. అక్కడక్కడ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా మిగతా అంతా ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు ఇక ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. 1 గంట వరకు, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ ఉంటుంది. ఆ తర్వాత 1 గంట నుంచి 2 గంటల మధ్యలో గంట సేపు లంచ్ బ్రేక్ ఉంటుంది. 2 గంటల నుంచి ఇక సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ కొనసాగబోతోంది. ఈ నేపథ్యంలో ఫలితం ఎలా ఉండబోతోంది, రెండో దశ పోలింగ్ ఫలితాలు ఎలా రాబోతున్నాయి అనే ఉత్కంఠ అన్ని పార్టీల్లోనూ కనిపిస్తుంది. తొలి విడతలో కాంగ్రెస్ చాలా మంచి రిజల్ట్ రాబట్టింది. 2425 స్థానాల్లో గెలుపొందింది. బీఆర్ఎస్ 1168 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 189 స్థానాల్లో గెలుపొందింది. అలాగే ఇండిపెండెన్స్ ఒక 400 స్థానాల వరకు గెలుపొందిన పరిస్థితి చూసాం. సిపిఐ, సిపిఎం కూడా 10కి పైగా స్థానాల్లో గెలుపొందాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీద బీఆర్ఎస్ బాగా హోప్స్ పెట్టుకుంది. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో రాకపోయినా అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అయినా తమకి మంచి రిజల్ట్ వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరోవైపు మొదటి ఫేజ్లో వచ్చిన దానికంటే ఇంకా మంచి రిజల్ట్ రాబోతుంది మాకని కాంగ్రెస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అక్కడక్కడ కొన్ని ఘటనలు మనం చూసాం, గ్రూప్ గొడవలు చూసాం, కొన్ని చిన్న చెదురుమదురు ఘటనలు చూసాం. పోలింగ్ బూతుల వద్ద బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగినటువంటి ఒక గ్రూప్ ఫైట్ మనం చూసాం. మీరు పైన స్క్రీన్లో చూస్తున్నారు ఆ గ్రూప్ ఫైట్కి సంబంధించిన వీడియోని కూడా. సో ఇప్పుడు 2 గంటలకి కౌంటింగ్ మొదలవబోతుంది. మరొక 40 నిమిషాల సమయం ఉంది. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఈ కౌంటింగ్ మీద? రెండో దశలో ఎవరికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, ఎవరు ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోగా మా ప్రతినిధులు వెంకటరత్నం జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి, అలాగే నిజామాబాద్ నుంచి గంగారెడ్డి, వరంగల్ నుంచి ఇప్పుడు వెంకటరత్నం మనకి అందుబాటులో ఉన్నారు. ఒకసారి ముందుగా వరంగల్ నుంచి వెంకటరత్నంతో మాట్లాడదాం. వెంకటరత్నం, పోలింగ్ అయిపోయింది, లైన్లో క్యూ లైన్లో ఇప్పటికే ఉన్న వాళ్ళనైతే అవకాశం కల్పిస్తున్నట్లుగా తెలుస్తుంది ఓటు వేయడానికి. సో ఓవరాల్గా వరంగల్లో పోలింగ్ ఎలా జరిగింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతాలను కనుక ఒక్కసారి పరిశీలించితే 564 ప్రాంతాలకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి రెండో విడతలో. అందులో మాత్రం ప్రస్తుతానికి 507 పోలింగ్ స్టేషన్లలో కూడా ఈ రోజు ఎన్నికలు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా అభ్యర్థులు కూడా ఆశావాద దృక్పథంతో ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది. బీజేపీ మాత్రం అడపదడప ఉంటున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా అధికార పార్టీ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఎక్కువగా వర్కౌట్ అవుతున్నటువంటి పరిస్థితి. గత మొదటి విడత ఎన్నికల్లో చూసినట్టయితే ఎక్కువగా ఏకగ్రీవమైనటువంటి స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా అక్కడక్కడ తన ప్రభావం చూపించినటువంటి, తన మార్పును చూపించుకుంది. కానీ ఎక్కువ సంఖ్యలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తుపై కూడా ఒక ఆశ కల్పించేటువంటి పరిస్థితులు అధికార పార్టీకి ఉన్నటువంటి ఒక భావనలోకి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వచ్చారు. గతంలో ఉన్నటువంటి పెండింగ్ పనుల దృష్ట్యా కావచ్చు, ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అందులో ముఖ్యంగా యువత కూడా ఇక్కడ ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ దాదాపు 90% యువత మాత్రమే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో నెలకొంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ అభ్యర్థులు మాత్రం ఎంతో ఆశావాద దృక్పథంతో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ చూసినా కానీ ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు మాత్రం ఇంతవరకు చెదురుమదురు ఘటనలు కూడా ఎక్కడా జరగలేదు. దీనికి సంబంధించి కూడా పోలీసుల ఇనిషియేషన్ అనేది చాలా అప్రిషియేటబుల్గా ఇప్పుడు మనకు రెండో విడతలో కనిపిస్తుంది. మొదటి విడతలో కొంత అక్కడక్కడ చిన్న సంఘటనలు జరగడము, పోలింగ్ చీటీలు కూడా సరైనటువంటి సమయం అందులో అందుబాటులో లేకపోవడం వల్ల సరైనటువంటి సమయంలో అంటే 1 గంటకు ఒక 2-3 నిమిషాల లేట్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా అంటే అధికారుల్ని అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను కూడా కొంత బ్లేమ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అట్లాంటి సంఘటనలు కూడా ఎక్కడ జరగనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొదటి విడత ఇనిషియేషన్ని మొత్తం అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకుని రెండో విడత మాత్రం పకడ్బందీగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఓటరు ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ లోపలికి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక్కడ వారితో పాటు వారి బంధువులు కానీ ఎవరైనా వెళ్ళేది. కానీ ఇప్పుడు అట్లాంటి అవకాశాన్ని కూడా ఇవ్వకుండా ఈ మున్సిపల్ సిబ్బంది లేకుంటే గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం
మాత్రమే వీల్ చైర్లలో తీసుకెళ్లి వాళ్ళు మాత్రమే ఓటింగ్ చేయడానికి కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఒక ట్రాన్స్పరెన్సీ అనేది మెయింటైన్ చేయడం కోసం అధికారులు కూడా ఇంత డీప్ ఇనిషియేషన్ తీసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా కొన్ని సెన్సిటివ్ అంటే 76 సెన్సిటివ్ ఏరియాస్ కూడా గుర్తించి అక్కడ బందోబస్తును కూడా ఎక్కువగా చేసినటువంటి నేపథ్యంలో గ్రామాలలో కొంత పట్టింపు ధోరణులు కూడా ఉంటాయి కాబట్టి అట్లాంటి ఘటనలు ప్రణాళికలు వేస్తున్నారు. వెంకటరత్నం, ఫస్ట్ ఫేజ్ తో పోల్చుకుంటే సెకండ్ ఫేజ్ లో ఓటింగ్ పర్సంటేజ్ కానీ లేదంటే ఆయా పార్టీల పర్ఫార్మెన్స్ విషయంలో కానీ ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఓవరాల్ గా? ఎలా ఉన్నాయి అంచనాలు? ఎస్ నందు, మొదటి విడతలో మాత్రం కొంత అంటే 7 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల్లో అధికారులు కూడా ఒక ప్రణాళికాబద్ధంగానే వెళ్ళారు, కానీ అవి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ కాక కొంత ఇబ్బందులు పడ్డాయి. కానీ రెండో విడతకు వచ్చేసరికి కూడా ఓటర్లలో కూడా కొంత జాగృతం కూడా వచ్చింది. మొదటి విడత జరుగుతున్నటువంటి పరిణామాల్ని, ఎందుకంటే 3 దశల్లో జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని కూడా కీన్ అబ్జర్వేషన్ చేసుకుంటూ తమ వంతు ఎప్పుడు వస్తుంది, తమ ఊళ్ళో ఓటు హక్కు ఎప్పుడు వినియోగించుకున్నామన్నటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఓటర్లలో కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందు రోజే ఇక్కడికి రావడము, అంటే తమ ఊరిని అభివృద్ధి చేసేటువంటి నాయకుని ఎన్నుకోవాలన్నటువంటి క్యూరియాసిటీ, కుతూహలం కూడా వాళ్ళలో ఉండడం కూడా జరుగుతుంది. అందు గురించే ఈసారి మాత్రం మొదటి విడత కన్నా రెండో విడతలో ఎక్కువ పర్సంటేజ్ పోలింగ్ జరిగినట్టుగా మనకి ఇక్కడ స్పష్టంగా అవుతుంది. ప్రస్తుతానికైతే నర్మేట మండల కేంద్రంలో మాత్రం 90% కూడా ఓటింగ్ నమోదైందంటే ఒక ప్రణాళికాబద్ధంగా అధికారులు తీసుకున్నటువంటి ఇనిషియేషన్, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అంటే బయటకు వెళ్ళినటువంటి వాళ్ళను కూడా ముందే రప్పించుకొని తమకు అనుకూలమైనటువంటి ఓట్లు కూడా వేయించుకున్నటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యూహం మాత్రం ఇంప్లిమెంట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి నర్మేట మండలం మచ్చుపాడు గ్రామంలో కూడా 90% అబోవ్ ఓటింగ్ పర్సంటేజ్ అయిందంటే గంటకు కూడా అభ్యర్థులు లెక్కించుకుంటున్నారు. ఏ వార్డు నుంచి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇంకెంతమంది పెండింగ్లు ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి ఉన్నటువంటి అనుచరులతో కూడా వాళ్ళను దగ్గరికి తీసుకొచ్చి పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి ఓట్లు వేయించేటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కాబట్టి ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఎక్కువగా నమోదైనట్టు మొదటి విడతకి రెండో విడతకు మాత్రం ఈ వ్యత్యాసం మాత్రం స్పష్టంగా కనబడుతుంది. మరో వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఉండకుండా పోలీసులు తీసుకున్నటువంటి ఇనిషియేషన్ కూడా ప్రత్యేకంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక మాబ్ ఫామ్ కాకుండా కానీ దూరంగా ఎక్కడైతే వారు డెడ్ లైన్ బౌండరీ లైన్ పెట్టారో ఆ బౌండరీ లైన్ లోపలికి కూడా ఎవరిని అనుమతించకపోవడము, ఒక ప్రివెంటివ్ మెజర్స్ మాత్రం పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత పోలీసులకు చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మొదటి విడత కన్నా రెండో విడతలో కొంత ట్రాన్స్పరెన్సీ అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎన్వైరన్మెంట్ ఇక్కడ కనిపించింది నందు. రైట్ వెంకటరత్నం, మీరు లైన్లో ఉండండి. ఒకసారి నేను చంద్రశేఖర్తో మాట్లాడతాను. కరీంనగర్ నుంచి చంద్రశేఖర్ ఉన్నారు, మా ప్రతినిధి. చంద్రశేఖర్, కరీంనగర్లో ఎలా ఉంది ఈసారి ఓటింగ్? గతంతో పోలిస్తే అంటే మొదటి ఫేజ్తో పోలిస్తే సెకండ్ ఫేజ్ని ఎలా కంపేర్ చేసుకోవచ్చు మనం? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? ఎస్ నందు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11న జరిగినటువంటి మొదటి విడత ఎన్నికలతో పోల్చినట్టయితే రెండో విడత కాస్త ఎఫర్ట్ చేసినట్టుగా కనబడుతుంది. అన్ని రాజకీయ పార్టీలు మొదటి విడతలో వచ్చినటువంటి ఫలితాలను అంచనా వేసుకుంటూ ప్రజల మద్దతు మరింత కూడగట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఓవరాల్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 80 నుంచి 86% వరకు పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్లాపూర్ వద్ద ఉన్నాము. ఇక్కడంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి దరూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు ఇద్దరు సైతం అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు పోలింగ్ బూత్ లోకి అని చెప్పేసి. ఇరు వర్గాలకు సంబంధించి ఒక ఘర్షణ వాతావరణం ఉద్రిక్తత దారితీసినటువంటి నేపథ్యంలో దాన్ని సముదాయించడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకి దీనిలో కౌంటింగ్ ప్రాసెస్ కి రంగం సిద్ధమైంది. వైట్ బ్యాలెట్ పేపర్లు ఏదైతే ఉన్నాయో అది వార్డు మెంబర్కి సంబంధించి, పింక్ కి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించి మనకు మాట్లాడడానికి ఆర్ఓ ఉన్నారు. ఇక్కడికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఎట్లా అయింది అండి? ప్రశాంతంగానే ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ప్రశాంతంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు కౌంటింగ్ కూడా ఏర్పాటు 2 గంటలకు కౌంటింగ్ మొదలవుతుంది. అయితే కొన్ని సందర్భాలలో ఇద్దరికి ఈక్వల్ గా వస్తున్నాయి. అయితే వార్డు మెంబర్లకు కానీ సర్పంచ్ కానీ సమానమైన ఓట్లు వస్తే ఏ చేస్తారు? అప్పుడు చిట్టీలు వేసి డ్రా పద్ధతిలో తీస్తామండి. ఓవరాల్ గా ఎంతమంది అభ్యర్థులు ఇక్కడ ఉన్నారు, ఎంత పర్సెంటేజ్ ఇక్కడ పోలైంది? మొత్తంగా 2852 ఓటర్స్ లో 85% పోలైంది. ఎప్పటి వరకు మనకి ఫస్ట్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఒక 1 hour లో అవుతుంది ఫస్ట్. సార్ నందు, మొత్తం మీద అయితే వార్డు మెంబర్లకు సంబంధించి ముందుగా కౌంటింగ్ చేస్తారు. 25 బ్యాలెట్ పేపర్లకు ఒకరి చొప్పున కౌంటింగ్ చేస్తారు. దానికి సంబంధించి ఎవరైతే విజయం సాధిస్తారో వాళ్ళని అక్కడే ఉంచుతారు. ఈ ప్రెమిసెస్ ఇదంతా కూడా మనకి పోలింగ్ అండ్ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినటువంటి ఈ నుస్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఉన్నాము. దీనిలో భాగంగానే కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే విజయం సాధిస్తారో వార్డు మెంబర్ని ఇందులోనే ఉంచుతారు. ఆ తర్వాత వార్డు మెంబర్లు
10 మంది ఉన్నారు. వార్డు మెంబర్లు 10 మంది అయిన తర్వాత వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఆ తర్వాత సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రాసెస్ నడుస్తుంది. సర్పంచ్కి సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజేతను డిసైడ్ చేస్తారు. ఇక్కడ అతి తక్కువ ఓట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రమే ముందుగా ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ క్యూ లైన్లో ఉన్నారు. ఎందుకంటే కొద్దిగా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో చలికి అక్కడక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వాళ్ళని అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఆ గేట్లోకి ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళకు మాత్రమే ఓటు వేయడానికి అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఆల్ 98% ఓటింగ్ ప్రక్రియ అనేది ముగిసింది. మొత్తం మీద ఈ దఫా ఇటు రెవెన్యూ అలాగే పోలీస్ యంత్రాంగం కోఆర్డినేషన్తో పనిచేయడం వల్ల మొత్తం మీద అనుకున్నటువంటి ఫలితాన్ని సాధించగలిగారు. కొన్ని ప్రాంతాల్లో మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రౌడ్ టు బి ఓటర్ అంటే మనము ఓటర్గా ఉన్నందుకు గర్వపడాలి, మీరు ఓటు హక్కును వినియోగించుకోండి అని చెప్పి సైతం ఓటర్లని ఆకర్షించే విధంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. మొదటి దఫా ఎన్నికలకి రెండవ దఫా ఎన్నికలకి కంపేర్ చేసినట్టయితే రెండవ దఫా ఎన్నికల్లో మరింత మెరుగైన సేవలు ఓటర్లను అందించారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ ప్రక్రియ సైతం ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మనం ఒకటి గమనించాలనందు, మొదటి దఫా ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా మంతెని ప్రాంతానికి సంబంధించి ఇద్దరికి సమానమైనటువంటి ఓట్లు సర్పంచ్ అభ్యర్థులకి రావడం జరిగింది. దానిలో ఇరు వర్గాలని ఒప్పించిన తర్వాత టాస్ వేయడం జరిగింది. టాస్ వేసిన తర్వాత అదృష్ట లక్ష్మి కానవేని కుమరయ్య అనేటువంటి వ్యక్తిని వరించింది. మరి ఒక ప్రాంతంలో ఒక లేడీ రిజర్వ్డ్ క్యాండిడేట్ కి సంబంధించి అక్కడ సమానమైనటువంటి ఓట్లు వచ్చిన నేపథ్యంలో రీకౌంటింగ్ కి వెళ్ళడం జరిగింది. రీకౌంటింగ్ వెళ్ళిన తర్వాత ఒక్క ఓటు తేడాతో మరో అభ్యర్థి విజయం సాధించారు. అంటే ఇలాగే వార్డు మెంబర్లకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులకి కొన్ని ప్రాంతాల్లో సమానమైనటువంటి ఓట్లు వచ్చాయి. మరి అలాంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి, ఎట్లా డూస్ అండ్ డోంట్ సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే ఎన్నికల అధికారులు తగినటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అలాగే ఉపాధ్యాయుల యొక్క సేవల్ని వినియోగించుకొని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇటు పోలింగ్ ప్రక్రియ అలాగే కౌంటింగ్ ప్రక్రియ కొనసాగించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి ఫలితాల తర్వాత గొడవలు అత్యధికంగా జరిగే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం ముందస్తు ప్లాన్ తోని ర్యాలీలను నిషేధించడం జరిగింది. ఈ రోజు రాత్రి 11:59 వరకు ఇలాంటి విజయోత్సవ ర్యాలీలు సంబరాలు నిర్వహించడానికి వీల్లేదని చెప్పేసి కఠినమైన ఆదేశాలు ఖచ్చితంగా జారీ చేయడం జరిగింది. మనకి పోలింగ్ ప్రక్రియ ఎక్కడైతే కొనసాగుతుందో కౌంటింగ్ ప్రక్రియ సైతం అక్కడ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వైన్ షాపులు అన్ని కూడా 2 రోజుల క్రితమే 5 గంటల ప్రాంతం నుంచి క్లోజ్ అయిపోయాయి. దీంతో మద్యము ఇతర ప్రలోభాలకి గురి చేయొద్దు అని చెప్పేసి భావించినప్పటికీ ముందస్తు స్టాక్ ఎట్లాగో తెచ్చిపెట్టుకున్నారో దాన్ని పంపిణీ చేశారు. డబ్బులు, మద్యము, ఇతరత్ర గిఫ్ట్స్ అన్ని కూడా పంపిణీ చేసి ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఓటర్ అన్న చైతన్యవంతంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ముందు దఫా ఈ నెల 11th జరిగినటువంటి మొదటి దఫా ఎన్నికలతో పోల్చితే ఈ రెండవ దఫా కొంత మెరుగైనటువంటి ఫలితాలకి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారనడంలో సందేహం లేదు. నందు రైట్ చంద్రశేఖర్ లైన్ లో ఉండండి. ఈ లోపు ఒకసారి నేను గంగారెడ్డితో కూడా మాట్లాడతాను. మనతో మహేష్ కూడా జాయిన్ అవుతున్నారు మెదక్ నుంచి. గంగారెడ్డి నిజామాబాద్ నుంచి మనతో అందుబాటులో ఉన్నారు. గంగారెడ్డి, నిజామాబాద్లో ఎలా జరిగింది ఓటింగ్? అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు తప్ప ఓవరాల్గా సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలా కంపేర్ చేయొచ్చు ఫస్ట్ ఫేజ్తో సెకండ్ ఫేజ్ని? నందు, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓటు ప్రశాంతంగా కొనసాగింది. ఓటింగ్ అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ 1 గంటకు పూర్తయింది. ఉదయం 7 గంటలకు 1 గంట పాటు మందకొడిగా సాగింది. దాని తర్వాత ఓటర్లందరూ పోలింగ్ బూత్కు వచ్చి అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో చోటు చేసుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 393 గ్రామ పంచాయతీలకు 82 గ్రామ పంచాయతీలు ఏకంగ్రీవం కాగా రెండవ విడతలో అందులో 311 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి మండలం తొర్లికొండ పోలింగ్ స్టేషన్లో మరికొద్ది సేపట్లో దీనికి అంతటికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటు చిన్న చిన్న ఘటనలు చెదురుమదురు ఘటనలు మీనగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పోలింగ్ అయితే ప్రశాంతంగా ముగిసింది. నిజామాబాద్ జిల్లా ధర్మారంలో కొంత ఓటు ఏదైతే అభ్యర్థులు ప్రచారం చేస్తున్న అభ్యర్థులు పోలింగ్ బూత్ లోకి వెళ్ళడం వల్ల అక్కడ కొంత గడబడ జరిగింది. దాని తర్వాత నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ ఒకటికి వచ్చి అందరినీ కూడా శాంతింపజేశారు. ఎలాంటి ఘటనలు లేకుండా, చెదురుమదురు ఘటనలు లేకుండా కూడా పూర్తిగా పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగింది. మొత్తానికి చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఓటింగ్ సాలరీ మొన్న మొదటి ఫేజ్ కంటే
చూస్తే ఈసారి కొంచెం ఓటింగ్ శాతం కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అయితే అంచనా వేశారు. మొన్న జరిగిన పోలింగ్ శాతాన్ని బట్టి చూస్తే ఈ రోజు రెండో విడత కొంచెం, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కావడం, దీనికి అంతటికి సంబంధించి ప్రధానంగా ప్రతి ఒక్క ఓటరు స్వయంగా వచ్చి ఓటు వేసే పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఈసారి మొన్నటి కంటే ఈసారి రెండో విడతలో కొంచెం పోలింగ్ శాతం 1-2% పెరిగే అవకాశం ఉన్నట్లు ఉమ్మడి జిల్లా కలెక్టర్లు చెప్పిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన పోలింగ్ బూత్లను పరిశీలించారు. ప్రధానంగా మోపాల్ మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ ను పరిశీలించినప్పుడు ఆర్టీవీతో స్వయంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. గత వారం రోజుల నుంచి కూడా ప్రతి విడతలో మేము వారం రోజుల నుంచి కూడా అందరితో ఓటర్ స్లిప్లు కూడా పంచిన పరిస్థితి ఉంది. దీనికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సవ్యంగా సాగే దిశగా ప్రయత్నాలు చేశామని చెప్పి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి చెప్పిన పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.